ప్రైజ్ ద లార్డ్. ప్రభునేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాట అను ఈ కార్యక్రమానికి ప్రేమతో నేను మిమ్మను స్వాగతిస్తున్నాను. ఈ దినము మార్కు సువార్త 7వ అధ్యాయము 1 నుండి 13 వచనాలు ధ్యానించుకుందాం. యెరూషలేము నుండి వచ్చిన పరిసయ్యులను శాస్త్రులలో కొందరును ఆయన యొద్దకు కూడి వచ్చి, ఆయన శిష్యులతో కొందరు అపవిత్రమైన చేతులతో అనగా కడుగని చేతులతో భోజనము చేయుట చూచిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్యాచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనము చేయరు. మరియు వారు సంత నుండి వచ్చినప్పుడు నీళ్లు జల్లుకుంటేనే గాని భోజనము చేయరు. ఇదియుగాక గిన్నెలను, కుండలను, ఇత్తడి పాత్రలను నీళ్లతో కడుగుట మొదలగు అనేక ఆచారములు వారు అనుసరించేది వారు. అప్పుడు పరిసయ్యులు శాస్త్రులు, నీ శిష్యులెందుకు పెద్దల పారంపర్యాచారము చొప్పున నడుచుకొనక అపవిత్రమైన చేతులతో భోజనము చేదురని ఆయన నడిగిరి. అందుకైన వారితో ఇలాగూ చెప్పెను, ఈ ప్రజలు పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతులను దేవోక్తులమని బోధించుచు నన్ను వ్యర్థముగా ఆరాధించుదురు అని వ్రాయబడినట్లు వేషధారులైన మిమ్మును గూర్చి యెషయా ప్రవచించినది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారమును గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. నీ తల్లిదండ్రులను ఘనపరచవలెననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలెననియు మోసే చెప్పెను గదా. అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనమగునది ఏదో అది కుర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడలా తన తండ్రినైనను తల్లినైనను వానిని ఏమీయూ చెయ్యనీయక మీరు నియమించిన మీ పారంపర్యాచారము వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ఇటువంటివి అనేకములు మీరు చేయుదురని చెప్పెను. దేవునికి ప్రియబిడలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ లేఖన గ్రంథముల నుండి యేసయ్య పలికిన మాటల్లో ఆచారమును ఆత్మీయత అనే ఈ యొక్క 2 విషయాలు ప్రభు మనకు నేర్పిస్తున్నాడు. ఈరోజు లోక సంబంధమైనటువంటి అనేక మంది పరిసయ్యులు కానీ శాస్త్రులు కానీ నాకు తెలుసు అనుకుంటున్నటువంటి అనేక మంది వ్యక్తులే, పెద్దలే కానీ సాంప్రదాయ ప్రకారముగా ఆచారాన్ని అవలంబించేటటువంటి వ్యక్తులుగా ఉన్నారని యేసయ్య తెలియచేస్తున్నాడు. సాధారణంగా ఆచారము కలిగి పితృపారంపర్య ఆచారానికి లోబడి జీవిస్తేనే మనము ఏదో పరిశుద్ధులు, మన మంచి వాళ్ళము అని అనుకోవడం తప్పు. ఇక్కడ యేసు ప్రభువును వారు చిక్కులు పెట్టి ఒక ప్రశ్న వేస్తున్నారు. ఏంటంటే, వారు భోజనానికి వెళ్ళినప్పుడు శిష్యులు ఏంటంటే చేతులు కడుక్కోకుండా వెళ్ళి భోజనం చేయడం చూశారు. వారి దృష్టికి ఇది చాలా పెద్ద తప్పులా అనిపించింది. చేతులు కడుక్కోకుండా తింటున్నారు. వాస్తవానికి ఒకవేళ వారు కడిగి ఉండొచ్చు, కడగపోయి ఉండొచ్చు. వారు తినేది రొట్టెలు కనుక ఆ భోజనము చేయడం అనేది అది అపవిత్రంగా ఆచారబద్ధమైన వ్యక్తులు వారి మీద నేరారోపణ చేస్తున్నారు. అది పెద్దల పారంపర్య ఆచారాన్ని వీరు ఉల్లంఘించి చేతులు కడుక్కోకుండానే వీరు భోజనము చేస్తున్నారు అని వారి మీద తప్పు మోపుతున్నారు. వాస్తవానికి ఈ తప్పు మోపినటువంటి వారి యొక్క జీవిత విధానాలు ఎలాంటివి అంటే,
వీరి ఇంటి నుంచి బయటికి వెళ్ళినప్పుడు, ఒకళ్ళ సంతకి వెళ్ళినా, వీధి లోపలికి వెళ్ళినా, ఏ పని నిమిత్తం బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చిన వెంటనే వారి తల మీద నీళ్లు జల్లుకుంటారు. అంటే వారు లోకంలో ఎన్నో చూసి వచ్చుంటారు, ఎన్నో విని వచ్చుంటారు. ఈ నీళ్లు చిలకరించి తల మీద పెట్టుకున్న మాత్రాన పవిత్రమైపోతుందా? అది ఒక ఆచారం. అంతేకాకుండా గిన్నెలు కానీ, కుండలు కానీ, ఇవన్నీ వారు ఆ పాత్రలు నీళ్లతో శుభ్రంగా కడుగుతూ, వారు ఒక ఆచారబద్ధంగా మా గిన్నెలు శుభ్రంగా ఉంది, పవిత్రంగా ఉంది అని వారు ఈ విధంగా ఈ ఆచారబద్ధమైనటువంటి పవిత్రత కలిగి ఉన్నామని నమ్మేటటువంటి మనస్తత్వం కలిగిన వారు. యేసు ప్రభువును వారు ప్రశ్నిస్తున్నారు, ఎందుకు మీ శిష్యులు అపవిత్రమైన చేతులతో భోజనం చేస్తున్నారు? మేమైతే ఇంత పవిత్రంగా ఉన్నామని చెప్పి యేసయ్యను ప్రశ్నించినప్పుడు యేసు ప్రభువారు వారితో ఒక మాట అంటున్నాడు. ప్రవక్తన యెషయా గ్రంథములో 29వ అధ్యాయములో ఆ మాట ఉంటుంది. ప్రజలు నా యొద్దకు వస్తున్నారు, వారు పెదవులతో నన్ను ఘనపరుస్తున్నారు కానీ వారి హృదయము నాకు దూరంగా ఉన్నది. వారు మానవులు కల్పించిన పద్ధతిని దేవోక్తులుగా భావించి బోధిస్తున్నారు, నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని చెప్పి ప్రవక్త నేటి ప్రజల గురించి, ఆనాటి ఈ నేటి ప్రజల గురించి ఆయన ప్రవచించి తెలియచేసిన మాటను యేసయ్య జ్ఞాపకం చేసుకుంటున్నాడు. హృదయంలో దేవుని యొక్క వాక్యము ఆత్మీయత లేకుండా ఆచార ప్రకారంగా వెళ్ళిపోతే మన ఏదో దేవునికి ఇష్టమైన వారు అని అనుకోవడం చాలా తప్పు. పక్క ఇంటోళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తున్నాం, ఎదురింటోళ్ళు చేశారు కాబట్టి మనం చేస్తున్నాం, అది కాదు. నీ ఆత్మలో, నీ మనస్సులో నువ్వు మనస్ఫూర్తిగా ఏం చేస్తున్నావు అది ఆలోచించాలి. ఒకరిని చూచి మనం ఎప్పుడు కూడాను వారు చేశారు కనుక మనం చేయాలి అనే భావన కలిగి ఉండకూడదు. దేవుడు మన హృదయంతరంగములో పెట్టినటువంటి తన యొక్క ఆజ్ఞలను బట్టి మనం జీవించాలి. ఇక్కడ యేసు ప్రభువారు ఈ ఆచారబద్ధమైన వ్యక్తులకు ఆయన ఈ విధంగా చెప్తున్నాడు, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుషుల పారంపర్య ఆచారమును గైకొనుచున్నారు. మనుషుల పారంపర్య ఆచారము గైకొనుట ద్వారా దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించువారై ఉన్నారు. దేవుడు ఏం చెప్తున్నాడండి? నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ మనసుతో దేవుని సేవించాలి, నిన్ను వలె నీ పొరుగువానికి ప్రేమించాలి. ఇది చాలా ప్రధానమైన ఆజ్ఞలు. అదే సమయంలో నీ తల్లిదండ్రిని ఘనపరచవలెను, తండ్రినైనను తల్లినైనను దూషించువానికి మరణశిక్ష విధింపవలనని మోసే చెప్పెను కదా. మానవుని యొక్క జీవితంలో తన తల్లిదండ్రిని గౌరవించే విధానము గురించి మోసే ఎంత స్పష్టంగా దేవుని ద్వారా తెలియచేశాడు. అయితే ఈరోజు మనుషులు ఆ రీతిగా జీవిస్తున్నారా? ఆ రీతిగా ఉంటున్నారా? అయినను మీరు ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వల్ల నీకేం ప్రయోజనము? గమనించండి, అది కుర్బాను అనగా దైవార్పితమని చెప్పినేడలా అంటే ఈరోజు తన తల్లి తండ్రిని అసలు రెస్పెక్ట్ లేదు, గౌరవం లేకుండా ఆ తల్లిదండ్రికి దేవుడు మీకు బిడ్డగా అనుగ్రహించాడు కదా, కాబట్టి మీరు బిడ్డగా జన్మించారు. కానీ ఆ తల్లిదండ్రిని ఈరోజు పిల్లలు ఏ స్థాయిలోనికి ఆలోచిస్తున్నారంటే, దేవుడు మీకు ఇచ్చాడు కాబట్టి మీరు ఈరోజు మమ్మను కన్నారు, సో తన తండ్రినైనను తల్లినైనను వానికి ఏమీ చెయ్యనీయక ఈరోజు మా ద్వారా నీకేమి ప్రయోజనం, మమ్మల్ని ఎందుకు కన్నారు, మమ్మల్ని ఎందుకు, అది దేవుడి కదా మీకు ఇస్తే మీరు కన్నారని చెప్పి ఇంత కష్టపడి శ్రమపడి కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రిని ఏమాత్రం కూడా గౌరవించక ఆచారానికి ఇంపార్టెంట్ ఇస్తున్నటువంటి వారి గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నాడు.
లోకంలో ఉన్న ట్రెడిషన్ కాదు ఇంపార్టెంట్, అది కాదు ప్రాముఖ్యం. నీ హృదయాంతరంగములో నిన్ను జన్మమిచ్చిన నీ తల్లిని కానీ తండ్రిని కానీ గౌరవించు. వారి మాటలకు నువ్వు విధేయత కలిగి ఉండు. మీరు నియమించిన మీ పారంపర్య ఆచారం వలన దేవుని వాక్యమును నిరర్ధకము చేయుదురు. ప్రభు ఈ మాటను స్పష్టంగా తెలియచేస్తా ఉన్నాడు. ఇటువంటివి అనేకులు మీరు చేయుదురని చెప్పెను. ఈరోజు సమాజంలో చాలామంది దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి తల్లిదండ్రిని సన్మానించట్లేదు, గౌరవించట్లేదు. కానీ పారంపర్య ఆచారానికి ఇంపార్టెంట్ ఇచ్చి తల్లిదండ్రిని కూడా ఒక విధంగా తృణీకరించే స్థితిలోనికి దిగజారిపోయారు. అలాంటి వ్యక్తుల గురించి అంటే ఇక్కడ పరిచయులు, సదుకయులు, జ్ఞానవంతులైన అనేక మంది, అవును బాగా చదువుకున్న పిల్లలు కూడా ఈరోజు ఏమంటున్నారంటే తల్లిదండ్రిని అమాయకులుగా, జడ్డులుగా, ఏమీ తెలియని వారుగా వారు తీసి పారేస్తున్నారు. వారి మాటలు వారు నిర్లక్ష్యము చేస్తున్నారు. కానీ దేవుని వాక్యం ఏమంటుంది? నీ తల్లిదండ్రిని సన్మానించు, గౌరవించు, వారికి విధేయత కలిగి ఉండు అని. కానీ వీరు పారంపర్య ఆచారము, వారిలో ఉన్నటువంటి ఆ జ్ఞానము గొప్పది, కానీ వారికి తెలిసిందే గొప్పది అని అనుకుంటున్న స్థితిలోనికి వెళ్ళిపోతున్నారు. అనేకులు మీరు అలా చేస్తున్నారని ప్రభు తెలియచేస్తున్నాడు. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దైవవాక్కు ఎప్పుడు కూడాను మన జీవితానికి ఒక నూతనమైన నిర్వచనాన్ని తెచ్చిపెడుతుంది. ఆచారాలు కాదు ప్రాముఖ్యం, ఆత్మీయత. నీ ఆత్మలో దైవవాక్కు ఉంచుకొని తల్లిదండ్రిని సన్మానించాలి, నీ పొరుగు వారికి ప్రేమించాలి, దేవునికి పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతోనూ సేవించాలి. ఇది ఆత్మ నియమము. ఈ ఆత్మ నియమానికి వ్యతిరేకంగా నీ సాంప్రదాయాలు కానీ, నీకున్నటువంటి ఆలోచన కానీ దేవుని యొక్క వాక్యానికి నిరర్ధకం చేయకూడదు. పారంపర్య ఆచారము, నియమ నిబంధనలు మనము మనుషులో కలిగి వాక్యానికి దారి మళ్లిస్తే అది దేవుని వలన మనకు దీవెన కలగదు. దేవుని వాక్యం ఎప్పుడు కూడాను ఒక వ్యక్తి గౌరవంగా తల్లిదండ్రిని సన్మానించాలి, తన చుట్టూ ఉన్న వారిని ప్రేమించాలి, అందరితో మంచి జీవితం కలిగి ఉండాలని ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యమైన స్థితి గురించే యేసయ్య మాట్లాడుతున్నాడు. యేసయ్య మాటలు వింటున్నటువంటి నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దైవవాక్యమును బట్టి నీ జీవితంలో ఒక్కసారి నువ్వు ఆలోచించు. దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఆత్మీయంగా నీ జీవితాల్లో ప్రభు ఏం చెప్తా ఉన్నాడో అది చెయ్యు. ఆచారాన్ని కానీ, సాంప్రదాయాన్ని కానీ, పారంపర్య ఆచార ప్రకారంగా కానీ నీ జీవితాన్ని నడిపిస్తే ఆత్మీయత చచ్చిపోతుంది, వాక్యం నీలో ఉల్లంఘన అయిపోతుంది, అన్నీ గతించిపోద్ది. ఈ సాంప్రదాయాలని ఆగిపోద్ది, లోక సంబంధమైన ఆచారాలని ఆగిపోద్ది. కానీ దేవుని వాక్య ప్రకారంగా ఎవరు జీవిస్తారో వారే ప్రభుతో నిత్యము జీవిస్తారు, నిరంతరము నిలుస్తారు. రండి తలలుంచుకొని అట్టి జీవితం మాకు దయచేయమని ప్రభుకు మనం అడుగుదాం. పరమ తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నందులకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆచారాన్ని కానీ, సాంప్రదాయాన్ని కానీ, లోక పద్ధతులు కానీ ప్రభు మేము అనుసరించి ఆత్మీయంగా ప్రభు మా జీవితాల్లో ఇక జారిపోతే ప్రయోజనమేముంది? మనుషుల పారంపర్య ఆచారాన్ని బట్టి మేము నడవక దైవవాక్కు ప్రకారంగా నడిచి ఈ లోకంలో మీకు మహిమకరంగా, మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యమునివ్వండి. మనుషుల పద్ధతులను బట్టి మేము జీవించకుండా మీ వాక్యమును బట్టి జీవించే మనస్సు మాకు దయచేయమని, ఉదయ కాసంలో ఈ వాక్యమైన ప్రతి బిడ్డల జీవితాల్లో నూతన అనుభూతినిచ్చి నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనలను దీవించునుగాక.